ఈ శ్రీరామనవమి రోజు అరుదైన గజకేసరి యోగం కొన్ని రాశుల వారికి కలగబోతుందండి. ఈ ప్రత్యేక గ్రహస్థితుల వల్ల కన్యా రాశి వారికి, తులారాశి వారికి, మకర, మీన, మేష, మిథున మరియు సింహరాశుల వారికి ఆర్థిక లాభం, కెరీర్లో వృద్ధి మరియు అదృష్టయోగాలు కలగబోతున్నాయి అని జ్యోతిశాస్త్ర ప్రకారం ఉందండి. ఇక ఈ శ్రీరామనవమి రోజు మేషరాశి వారికి శుక్రుడు సంచారంతో కెరీర్లో ప్రగతి మరియు కొత్త పెట్టుబడులకు అవకాశం. మిథున రాశి వారికి శ్రీరాముని యొక్క ఆశీస్సులతో ఉద్యోగంలో ఊహించని గుర్తింపు, ధనలాభం. ఇక సింహరాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కన్యా రాశి వారికి అరుదైన యోగాల వల్ల సుఫలితాలు మరియు కెరీర్లో పురోగతి. తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మకర రాశి వారికి వ్యాపారస్తులకు మంచి లాభాలు, కుటుంబంలో సంతోషం. మీనరాశి వారికి ఉద్యోగ ప్రయత్నం సఫలమవుతాయి, ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జన్మరాశి శ్రీరాముడి యొక్క కర్కాట రాశి వారు, పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు శ్రీరాముల వారు. ఈ శ్రీరామనవమి రోజు చైత్రమాస శుక్లపక్షం 9వ రోజున అంటే మార్చి 27న ఈ శ్రీరామనవమి జరుపుకుంటారు. శ్రీరాముల వారి యొక్క కళ్యాణము అభిజిత్ ముహూర్తంలో చేస్తే అత్యంత శుభప్రదం. కాబట్టి శ్రీరామనవమి పండుగ జరుపుకునే వాళ్ళు అభిజిత్ ముహూర్తంలో చేసుకుంటే ఖచ్చితంగా శ్రీరాముల యొక్క ఆశీస్సులు మన కుటుంబమే కలుగుతాయండి.